కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇయ్యమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం డిసెంబర్ 31వ తేదీ రోజున ఆదేశించింది. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్మికుల లోపల ఒక నూతన ఉత్తేజం తీసుకొస్తుందని, అదేవిధంగా వాళ్ళందరి జీవితాలు కూడా ప్రతి దినం 2 పూటల భోజనం చేసేందుకు ఒక అవకాశం కల్పిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సమాన పనికి సమాన వేతనం అనే విషయము దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా న్యాయవాదులకు తెలిసిందే. ఈ జడ్జిమెంట్ను ఉపయోగించుకొని కాంట్రాక్ట్ కార్మికులందరూ, అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా సమాన పనికి సమాన వేతనం కొరకు పోరాడాల్సిందిగా కూడా మున్సిపాలిటీ కార్మికుల యొక్క న్యాయ సలహాదారుగా, అదేవిధంగా ఈ తీర్పును తీసుకొచ్చేటందుకు శాయశక్తుల కృషి చేసిన న్యాయవాదిగా పిలుపునిస్తా ఉన్నా.